భూముల దగ్గరికి వస్తాం. 3 గ్రామాలు, దాచేపల్లి, మాచవరం గ్రామాలు. ఈ 3 గ్రామాల్లో 1515.8 ఎకరాలు గవర్నమెంట్ జీవో నంబర్ 107లో వీళ్ళకి ఇచ్చింది. సరే ఇచ్చింది, పాపం రాజశేఖర రెడ్డి బిడ్డ ఫుడ్కి కూడా డబ్బులు లేవు, రోజు ఉప్మా తింటున్నాడు, పాపం మా పెద్ద ఆయన సీఎం అయ్యాడు. సరే ఓకే. అక్కడ లైమ్ స్టోన్ మైనింగ్కి రాయల్టీ ఎంత తెలుసా? టన్నుకి ఎంత ఉంటుంది రాయల్టీ? 5 రూపాయలు. 5 రూపాయలు. సెస్ ఎంత తెలుసా? గవర్నమెంట్ సెస్ దాని మీద 3 రూపాయలు. ఈ భూములు ఏది తీసుకున్నారో ఈ భూములకి రెంట్ ఎంత తెలుసా? హెక్టార్కి 200. 200 రూపాయలు సంవత్సరానికి. ఒక హెక్టార్ అంటే 3.2 3.4 ఏకర్స్ ఏదో ఉంది. 2.5 ఏకర్స్ అంటే 2.5 ఎకరాకి సంవత్సరానికి 200 రూపాయలు ఫ్రీగా ఇచ్చుకోండి రా. ఎందుకు ఈ గోళ మనక? ఊరికే ఇచ్చుకోండి. లైమ్ స్టోన్ మైనింగ్ కి టన్నుకి 5 రూపాయలు, ఎకరాకి హెక్టార్కి 200 రూపాయలు, అంటే నాట్ ఈవెన్ 100 రూపాయలు కూడా పడలా. నేను అడుగుతున్నా, ఏంది దోపిడీ అని అడుగుతున్నాం. సరే, ఈ భూముల గురించి పక్కన పెడదాం. ఈ భూములు ఇచ్చిన రైతుల గురించి మాట్లాడతాం. ఈ 2 మండలాల్లో రైతులు, భూములు ఇచ్చిన రైతులకి మీరు గ్రామ సభ పెట్టి ఏం చెప్పారు? 1000 కుటుంబాలు, 1000 కుటుంబాలకి మీరేం చెప్పారు? మేము ఫ్యాక్టరీ రాగానే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం అన్నారు. చెరా అబద్ధాలు చెప్పి ఆ రైతుల్ని అన్యాయం చేసింది వైఎస్ భారతి కాదా అని మేము అడుగుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అని మేము అడుగుతున్నాం. ఈ రోజుకైనా ఒక ఉద్యోగం ఇచ్చారా? అసలు ఫ్యాక్టరీయే కట్టాల. సరే, అది పక్కన పెడితే ఆ రోజు రైతులు మీ కాళ్ళు పట్టుకోలేదా? అమ్మా ఫ్యాక్టరీ రాలేదు తల్లి, భారతక్క ఫ్యాక్టరీ రాలేదు, మీకు దండం పెడతాను, మేము కౌలు చేసుకుంటాము, మాకు ఇళ్లలో జరిగేది కష్టంగా ఉంది, ఉద్యోగం లేదు కదా అని అడిగితే 2014లో మీరు దాడి చేస్తారా? పెట్రోల్ బాంబులతో దాడి చేస్తారా? ట్రాక్టర్లలో గోండాలు తీసుకొని వచ్చి దాడి చేస్తే మీ మీద కేసులు పెట్టింది వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం. వాస్తవం కాదా అని అడుగుతున్నాం. 2014 అక్టోబర్ 7వ తేదీ మీరు పంపించిన గోండాల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పడ్డాయా లేదా అని అడుగుతున్నా. 150 మంది మీద, ఒకరిద్దరు కాదు, ఏకంగా ట్రాక్టర్లలో పెట్రోల్ బాంబులు విసురుతూ వచ్చారు. ఆ రోజు మా పార్టీ నాయకుడు, కాబోయే ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ మిమ్మల్ని అడ్డుకోలేదా అని నేను అడుగుతున్నా. ఇదా రైతులంటే ప్రేమ? ఇదా భారతక్క మీరు చూపించే రైతుల మీద ప్రేమ అని మేము అడుగుతున్నాం. రైతులంటే ప్రాణం అంటారు, పేదవాళ్ళంటే ప్రాణం అంటారు. ఈరోజు 1000 కుటుంబాలు మీ కాళ్ళు పట్టుకొని బతిమిలాడుకుంటే కరుణించ ఉద్యోగం ఇలేరా? ఎంత సంపాదించారు ఈ కంపెనీని అడ్డం పెట్టుకొని? ఎంత నల్లధనం మామూలుగా వైట్ మనీ చేశారని మేము అడుగుతున్నాం. సిగ్గుండాలి అని కూడా నేను ఒక విషయం, పబ్లిక్ హియరింగ్లు 2003లో పెట్టారు, 2023లో పబ్లిక్ హియరింగ్ పెట్టారు. ప్రతి పబ్లిక్ హియరింగ్ ఒకే పాట, ఫ్యాక్టరీ వచ్చేస్తుంది ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, ఫ్యాక్టరీ వచ్చేస్తుంది ఉద్యోగాలు. 13 ఏళ్ళు